హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మేము చాలా అంటే చాలా బాగున్నాం. మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మా మమ్మీ గాడు అయితే ఈడు ఉన్నాడండి. మా లొమ్మి గాడు ఆడు ఉన్నాడు. ఆ లతమ్మ అయితే ఆడు ఉన్నాడు. మమ్మీ నువ్వు హాయ్ చెప్పు మమ్మీ. మమ్మీ హాయ్ చెప్పు మమ్మీ. అది 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 ఎందుకంటే ఫస్ట్ వాడు చెప్పినాడు కాబట్టి వాడిని మళ్ళీ మనం క్వశ్చన్ చేయొద్దండి. ఎందుకంటే పిల్లలు ఒకసారి చెప్తారు. మా మమ్మీ అయితే ప్రతిసారి చెప్తుందండి కదా మమ్మీ. దొంగ మమ్మీ అనమాట. లతమ్మ అయితే ఇప్పుడు చూడండి కొంచెం హాస్పిటల్ నుంచి వచ్చిన తర్వాత కోలుకుంది కాబట్టి ఏమో చూస్తుంది. ఏం చూస్తున్నావు అబ్బా? అది దయ్యం సినిమా పెట్టాలో దయ్యం సినిమా అది ప్రోమో అబ్బా. దయ్యం సినిమా కాదు అది, హర్రర్ మూవీ కానీ ఒట్టి ప్రోమో. అది హిట్ పెట్టు. విశ్వక్సేన్ అయితే హిట్ అయితే చూస్తామని అనుకుంటున్నాము. రాత్రి నుంచి కూడా చూద్దామని అనుకుంటున్నాము. హిట్ 2 చూసినాము మనము. హిట్ 3 ఏమో తొందరలో రాబోతుంది అనమాట. నానిది న్యాచురల్ విశ్వక్సేన్ అనమాట. న్యాచురల్ స్టార్ నానిది అయితే నెక్స్ట్ వస్తుంది. అప్పుడైతే ఖచ్చితంగా అందరం సినిమాకి పోవాలని అనుకుంటున్నాం. ఎందుకంటే మా ఇంట్లో అందరికి న్యాచురల్ స్టార్ నాని అయినా విశ్వక్సేన్ అయినా చాలా ఇష్టం కాబట్టి ఇప్పుడు హిట్ 1 అయితే పెట్టమని చెప్తున్నా. యూట్యూబ్ లో అయితే హిట్ 1 అయితే ఆల్రెడీ వచ్చేసింది. ఎప్పుడో వచ్చి కూడా ఎన్ని మంత్స్ అయిందా బాధ నొక్కి చూపి ఒకసారి. 2 months క్రితమే ఇందులో వచ్చేసింది అనమాట. అది అంటే వదిలినవి మాత్రమే యూట్యూబ్ లో వస్తున్నాయి. మేము అవి మాత్రమే చూస్తున్నామండి. పైరసీలు అవేం చూడమన్నమాట. ఎందుకంటే మనం అట్లాంటి వాటికి ఎంకరేజ్ చేయొద్దు అనమాట. ఇప్పుడైతే లతమ్మ ఆరోగ్యం అయితే బాగుందండి. అందుకోసమే ఈ బ్లాగ్ అయితే చేస్తున్నా. ఇంట్లో అయితే చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ వీళ్ళు చూడండి అల్లరి అయితే చేస్తున్నారు అనమాట. అబ్బా, పెద్ద నాయన కొడుకు బిడ్డ ఒక దగ్గర కూర్చొని ఉన్నారు. అబ్బా యథాంశో హెలెన్ చూసారండి ఎంత బాగా వలుకుతారో. వాళ్ళ కోపం వస్తే కూడా అంతే రణరంగంగా ఉందండి. ఇల్లు మాత్రము చాలా వైలెంట్ గా చేస్తున్నారు. అది ఇప్పుడు బాగా నడుస్తున్నారండి. మొన్న ఎవరు కామెంట్ పెట్టినారు అంటే ఓం తల్లి అంటే ఒక అక్క కామెంట్ పెట్టినారు అనమాట. ఏమనంటే 1 year దాటిపోయింది కాబట్టి ఇప్పుడు వాళ్ళు నడవడంలో అంత స్పెషల్ ఏముంది అని పెట్టారు. ఇంకొకరేమో ఏం పెట్టారంటే 11th month లోనే మా బాబు అయితే నడుస్తున్నాడు అని పెట్టినారు. వాళ్ళకు మా వాళ్ళకు డిఫరెంట్ ఏంటి తెలుసా? ఒక చిన్న దాంట్లో చెప్తానండి. వాళ్ళు సింగిల్ బేబీ కాబట్టి వాళ్ళు అంత నార్మల్ గానే ఉంటది అనమాట. అంటే నడవడము అంతా పళ్ళు రావడం అంతా టైంకి వస్తూ ఉంటాయి. వీళ్ళు డబల్ బేబీస్ కాబట్టి కొంచెం లేట్ ఉంటది అనమాట. ఎందుకంటే మదర్ తినే ఫుడ్ ఇద్దరికి వెళ్ళిపోవాలి, ఇద్దరికి బలం రావాలి, టైంకి డెలివరీ అవుతారో లేరో కూడా డాక్టర్ కి సరిగ్గా తెలియదు అనమాట. డబల్ బేబీ అయినా ట్రిపుల్ బేబీ అయినా. సింగిల్ బేబీ కూడా నెలలు నిండకుండా పుట్టినారు కాబట్టి నెలలు నిండలేదు అనమాట. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన డేట్ కంటే ముందే పుట్టినారు కాబట్టి చాలా సన్నగా పుట్టినారు అనమాట. ఆ బేబీస్ కి ఈ బేబీస్ కి కంపేర్ చేయకూడదండి. ఇంకెందుకంటే ఆ సింగిల్ బేబీ కంటే డబల్ బేబీలు వీళ్ళకి చాలా ఏమంటారంటే అంత గ్రోత్ మేము తెప్పించుకున్నాం. అంటే అదేదో చేసి తెప్పించుకోలేదు. చాలా కష్టపడ్డాం, చాలా బాధపడ్డాం అనమాట. అయినా ట్విన్స్ లో ఒక స్పెషాలిటీ ఏమంటే నీకు చెప్పడం రాదు, నేను చెప్తాను. ఏం చెప్తాను అంటే సింగిల్ బేబీ కంటే ట్విన్స్ బేబీలో ఎక్కువ యాక్టివిటీస్ ఎక్కువ ఉంటాయి, షార్ప్నెస్ ఎక్కువ ఉంటది. సింగిల్ బేబీ ఏం చేస్తే సింగిల్ బేబీ 9 months అయినా 10 months అయినా అమ్మ కడుపు నుంచి బయటకు వస్తే ఎంత షార్ప్గా ఉంటారో వీళ్ళు నెలలు నిండకుండా బయటకు వచ్చినా కూడా అంత షార్ప్గా ఉంటారు. అంత మైండ్ షార్ప్గా ఉంటారు. నెలలు నిండకుండా పుట్టినారు, కొంచెం మైండ్ మెచ్యూర్ అట్లా ఏం ఉండదు. ట్విన్స్ లో అదొక అడ్వాంటేజ్. కాకపోతే కొందరు అనుకుంటారు ఓహో మీకు డబుల్ బేబీస్ కాబట్టి మీరు ఇట్లా చెప్తున్నారేమో అనుకుంటారు. లేదు, డాక్టర్ ట్విన్స్ ఉన్న వాళ్ళకి ఎవరికైనా అంతే అండి. అది ఇంకొకటి ఏంటంటే నడవడం ఎందుకు లేట్ చేస్తున్నారంటే బాబు ఏదన్నా పని చేసినాడు అనుకోండి, బాబు చేసిన 1 week కి పాప చేస్తుంది. పాప చేసింది అనుకోండి, పాప చేసిన 1 week కి బాబు చేస్తాడు. అంటే ఒకరు చేసిన 1 week కి లేకపోతే ఒక 4 days కి 5 days కి అట్లా కంటిన్యూ చేస్తూ ఉంటారు.
ఫస్ట్ అందరూ ఏం చెప్తారు, నార్మల్ గా చెప్పండి. సింగిల్ బేబీ వాళ్ళ గురించే మాట్లాడుకుందాం. 3వ నెలలో బోల పడాలని చెప్తారు. మా బుజ్జిగాడు 2వ నెలలోనే బోల పడ్డాడు. మా మమ్మీగాడు మా బుజ్జిగాడు 2వ నెలలో బోల్ల పడ్డా 15 days కేమో మా మమ్మీగాడు బోల్ల పడ్డాడు అనమాట. ఏదైనా ఫస్ట్ వాడు స్టార్ట్ చేస్తాడు, తర్వాత అమ్మ కంప్లీట్ చేసేస్తుంది అనమాట. ఇంకోటి ఏంటంటే వాడు అమ్మ బాగా పాగినాడు మోకాళ్ళతో, పాప అసలు మోకాళ్ళతో పాకలే డైరెక్ట్ నిలబడింది నడుతుంది. అది అట్లా అనమాట. అంటే నేను ఎవరినేం అనడానికి కాదు, కొంచెం ఏమంటారంటే క్లారిటీ ఇస్తున్నా అంతే. సింగిల్ బేబీస్ కి, డబల్ బేబీస్ కి, ట్రిపుల్ బేబీస్ కి ఉన్నది ఏంటంటే వాళ్ళు కొంచెం సన్నగా పుడతారు. ఎందుకనంటే సన్నగా పుట్టినా కూడా మైండ్ లో ఒళ్ళులో అంతా స్టామినా షార్ప్నెస్. అబ్బా చెంపలు కొరుకుతున్నాడే, అమ్మా నా దగ్గరికి వస్తాడంట. అయితే ఏంటంటే సింగిల్ బేబీకి ఏంటంటే మదర్ తీసుకునే ఫుడ్ మొత్తం బేబీకి ప్రోటీన్స్ అన్ని వెళ్ళిపోతాయి. డబుల్ బేబీస్కి ఏంటంటే షేరింగ్ వెళ్ళిపోతుంది అనమాట. ట్రిపుల్ బేబీస్కి అయినా షేరింగ్ వెళ్ళిపోతుంది. అందుకోసం వాళ్ళు కొంచెం సన్నగా మాత్రమే పుడతారనమాట. డెలివరీ అయిన తర్వాత మదర్ ఫీడింగ్ తోటి, ఒకవేళ మదర్ ఫీడింగ్ లేకపోతే ఆల్టర్నేట్ ఫీడింగ్ అయినా ఉంటుంది, అంటే ఆల్టర్నేట్ మిల్క్ అయినా ఉంటుంది. దాని తర్వాత ఇంకేంటంటే వాళ్ళకి పెట్టాల్సిన ఫుడ్ కొంచెం మంచి ప్రోటీన్ ఫుడ్ పెడితే సరిపోతుంది అనమాట. అట్లా మేమైతే కొంచెం బ్యాలెన్స్ చేసుకున్నాము. డాక్టర్ మనకు సజెస్ట్ చేస్తారనమాట, ఏమని ఎవ్రీ 2 hours కి మాత్రం ఖచ్చితంగా ఫీడింగ్ ఇవ్వాలంటే లతను బలవంతంగా లేపైనా మేము ఫీడింగ్ ఇప్పించినామండి. అంత పర్టికులర్ గా చూసుకున్నాము. కాకపోతే కొందరు అనుకుంటారు ఇంట్లో పెద్దవాళ్ళు లేరు, పెద్దవాళ్ళు ఉంటే బాగుంటది అంటే, ఆ ఉన్న అట్మాస్ఫియర్ అయితే తెచ్చి ఒక బాలింతకి ఏం కావాలో అన్ని చూసుకున్నాము. ఎవ్రీ 2 hours కి ఒకసారి మాత్రం 2 పిల్లలకైతే ఫీడింగ్ అయితే ఇప్పించినాము. ఎందుకనంటే వాళ్ళకి అదే ప్రోటీను, వాళ్ళకు దాహం వేసేది వాళ్ళు ఏం చెప్పుకోలేరు కదా. అంటే మాకు డాక్టర్ చెప్పినారనమాట, ఫస్ట్ ఫీడింగ్ లో వాటర్ వచ్చేస్తుంది అంటే వాళ్ళకు దాహం తీరుతుంది, నెక్స్ట్ ఫీడింగ్ లో ప్రోటీను అంటే ఫీడింగ్ తీసుకునేటప్పుడు అట్లా చెప్పినారు. కాబట్టి మేము అంతా మైండ్ లో పెట్టుకున్నాం. పిల్లలకి దాహము, ఆకలి, ప్రోటీను, అసలే బక్కగున్నారు అని. పుట్టినప్పుడు అయితే చాలా మంది అన్నారు, వీళ్ళు ఇట్లున్నారు, వాళ్ళు అట్లున్నారు, అసలు బలంగా పుట్టాలి, అట్లుంటారు. మేమేమీ పట్టించుకోలేదు. దేవుడు ఇచ్చినాడు, తీసుకున్నాము, మన చేతిలో పెట్టాడు. కాబట్టి మనం వాళ్ళని ఏమంటారు జాగ్రత్తగా కాపాడుకోవాలి. వాళ్ళకు సరైన పోషక ఫుడ్ అయితే అంతేగాని ఎవరిని ఎప్పుడు బ్లేమ్ చేయలేదు. మా వీడియోస్లలో బ్లేమ్ చేయలేదు. ఏడ్చినా మేమే, దగ్గినా మేమే, ఏదైనా మేమే. మేము ఏదైనా కూడా మీతోటే పాల్పంచుకున్నాం, కానీ ఎవరిని కానీ మా వీడియోల వల్ల బ్లేమ్ చేయలేదు. ఎందుకంటే మాకు అవసరం లేదు. పిల్లలకైతే స్నానం చేయించలేదండి, అందుకే జిడ్డు ఉన్నారనమాట. పొద్దునే బ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తారు. నన్ను కొడతాందండి స్నానం చేయలేదని చెప్తే. ఏ మమ్మీ బాగా గబ్బు ఫీల్ అయింది చూసినారండి, గబ్బు. మా మమ్మీ దగ్గర గబ్బు ఫీల్ అయింది చూసినారా. అమ్మో చాలా షార్ప్నెస్ అండి. లేదులే మమ్మీ, లేదు మా మమ్మీ దగ్గర స్మెల్ మంచి గంధం. అబ్బా బంగారు తల్లివే. కోపం వస్తుంది, వెంటనే కోపం వస్తుంది, ఇసిరేస్తుంది. మాకైతే హ్యాపీనెస్ అండి. అంటే డెలివరీ అయినప్పుడు అయితే చాలా మంది అన్నారు, నాకు కొంచెం కొత్తగా ఉంది ఇంట్లో వాళ్ళని ఎత్తుకొని తిరగడము, వాళ్ళకు డైపర్ చేంజ్ చేయడము అని. అప్పుడు అయితే బ్లాగ్స్ అయితే పెట్టినా. అప్పుడు అన్నారు స్టార్టింగ్ లో ఇట్లానే ఉంటది బ్రో, పోన్ మీకు తెలుస్తుంది అనమాట, ఆ ఇబ్బంది మీకు తెలుస్తుంది అని చెప్పినారు. ఏమో అప్పటి నుంచి ఇప్పటి వరకు డైపర్లు చేంజ్ చేస్తున్నాము, మోషన్ పోయినప్పుడు క్లీన్ చేస్తున్నాము, అంతా ఇల్లంతా క్లీన్ చేసుకుంటున్నాం, అంతా చేసుకుంటున్నాం. ఒకటే ఒక విషయంలో గొడవ పడతాం. ఎందుకు తెలుసా, బాత్రూమ్ పోయినప్పుడు ఆల్టర్నేట్ ఇంకొక వ్యక్తి ఉండాలి. లత నన్ను పిలవకుండా పోతాను చూడండి, అప్పుడు అండి నేను అరిచేది. బాత్రూమ్ పోయినప్పుడు మేము ఎవరైనా చూసుకోకుండా టీవీ చూడడం ఏదైనా చేస్తాం అప్పుడు అరుచుకుంటాం. చూడాలి కదా పిల్లలు, బాత్రూమ్ పోయినారు కదా, టచ్ చేస్తారు కదా, ఇంకోరు ముట్టుకుంటారు కదా, వాళ్ళకి తెలియదు కదా. అంతేగాని బాత్రూమ్ పోయినారు అట్లా ఏం లేదండి. అంటే అనుకుంటారు కదా ముందు ఉంటుంది అట్లా అంటారు కదా, అట్లా ఏం లేదండి. అప్పటి నుంచి ఇప్పటి వరకు అయితే అంతా హ్యాపీ అండి. మధ్యలో చిన్న ప్రాబ్లమ్స్ వస్తానే ఉంటాయి, దేవుడు అన్ని క్లియర్ చేస్తానే ఉన్నాడు. మాకైతే చాలా సంతోషంగా ఉంది. మా మమ్మీ రెడీ కాకపోతే కెమెరా ముందు కూడా వచ్చేటట్లేదండి, పెట్టదంట.
ఎవరింట్లోనైనా ప్రాబ్లమ్స్ వస్తానే ఉంటాయి, కాకపోతే వాళ్ళు చెప్పుకోలేరు, మేము చెప్పుకుంటాం, ఎందుకంటే చెప్పుకుంటే బాధ తగ్గుతుంది కాబట్టి అదన్నమాట. ఇది మా బ్లాగ్ అయితే చాలా సంతోషంగా ఉంది. లత హాస్పిటల్ నుంచి వచ్చిన తర్వాత అయితే ఈ బ్లాగ్ అయితే చేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. మీ సపోర్ట్ మాత్రం మాకు ఎప్పుడు ఇలాగే ఉండాలి. మంచి మంచి వీడియోస్ తో మేము అందరికైతే వస్తూనే ఉంటాం. చూసారా మా బుజ్జి పాపాయి నవ్వులు అయితే చూసినారు కదా, మరి ఉంటాం. బాయ్ 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 చెప్పు బాయ్ 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 బాయ్